దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ జనాంగమా, మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క నూతన సంవత్సరం 2025 జనవరి 20వ తారీఖు అయిపోయింది, 21లో ప్రవేశపెట్టినారు. దేవా, మరి ఈ యొక్క దినాన్ని చూడుకుని అనేకులు కొనిపోబడిన వారు ఉంటున్నారు. మా మంచితనం కాదు కానీ కేవలం మీ కృప ద్వారానే మేము ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నాం ప్రభా. స్తోత్రాలు నాయన. దేవా, వాతావరణ అదుపులో ఉంచిన తండ్రి, ఇటువంటి అడ్డంకులు రాకుండా సహాయం చేయమని. దేవా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నారో వారిని మా కుటుంబాలు దీవించాం ప్రభా. సిలువ చావడం మరుగుపరచమని సమస్త మహిమాగంతా మీకే ఆరోపిస్తూ త్వరలో రాండి మా ప్రభును మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్య బ్రదర్ బాబురావు ఉన్నారు. ఆయన వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడి ప్రభునామాన్ని ఘనపరుస్తారు. ప్రియులారా, ఒక చక్కని ఆత్మీయ గీతాన్ని పాడి ప్రభుకు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ యొక్క గీతంలో సాతాను యొక్క మాయా తంత్రాలు మనకు తెలుస్తాయి. దాని యొక్క వలలో చిక్కకుండా, సాతాను మాయాజాలానికి మనము లోబడకుండా ప్రభు వాక్యానుసారంగా జీవించి పరలోకం చేరే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, విలన్ విలన్ యూనివర్సల్ విలన్, విలన్ విలన్ యూనివర్సల్ విలన్. ఎవరిని మృంగుదునా అని తిరుగుచు ఉన్నాడు, ఎలా మృంగాలా అని వెతుకుచు ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుచు ఉన్నాడు, ఎలా మృంగాలా అని తిరుగుచు ఉన్నాడు. గర్జించు సింహం వలె గంతులు వేయుచున్నాడు, ఉరులొగ్గి చిక్కించుకొని నిన్ను పతనం చేయుచున్నాడు. మనుషులందరినీ గుచ్చిలాగాడు, మారణ హోమం చేస్తున్నాడు. యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్. వర్సల్ విలన్, వర్సల్ విలన్. ఎవరిని మృంగుదునా అని తిరుగుచు ఉన్నాడు, ఎలా మృంగాలా అని వెతుకుచు ఉన్నాడు. దొంగలుగానే మార్చాడు నీ బలహీనతలను చూచి, నరహంతకులుగా చేశాడు నీకున్న కోరికను చూచి. వ్యభిచారులుగా మార్చాడు నీ ఆశలలోనే దూరి, త్రాగబోతులుగా చేశాడు కలహాలు సృష్టించడానికి. లోకాశలను చూపించాడు, భక్తిహీనులుగా మార్చివేశాడు. దేశద్రోహులుగానే చేశాడు, దైవాన్నే మరిపించాడు. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడు అహంకారులు, దూషకులు, అపవిత్రులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు అనురాగరహితులుగా మార్చాడు. యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్.
ఆ, మనుషులలోనే దూరాడు నిన్ను మంటల్లో నెట్టడానికి, ప్రతి మనిషి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేశాడు, చూపులలోనే దూరి మోహపు చూపుగాని మార్చేశాడు, అనుభవించమని తెలిపాడు ఆవేశం రగిలించాడు, ఎందరినో కడతేర్చాడు మరి ఎందరినో మోసగించాడు, అందరినీ తీసుకెళ్ళాడు మరికొందరిని తీసుకెళతాడు, సాతాను తంత్రములు ఎరిగియు మెలకువగానే ఉండండి, శరీర కోరికలు జయించయు పరలోకానికి చేరండి, జయించిన వారి మాదిరిలో సాతానును మీరు జయించుడి. యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్. ఎవరిని భృంగుదునా అని తిరుగుచు ఉన్నాడు, ఎలా భృంగాలా అని వెతుకుచు ఉన్నాడు, ఎవరిని భృంగుదునా అని వెతుకుచు ఉన్నాడు, ఎలా భృంగాలా అని తిరుగుచు ఉన్నాడు, గర్జించు సింహం వలె గంతులు వేచున్నాడు, ఉరులొగ్గి చిక్కించుకొని నిన్ను పతనం చేయుచున్నాడు, మనుషులందరినీ గొచ్చిలాగాడు మారణ హోమం చేస్తున్నాడు. యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్, యూనివర్సల్ విలన్. చక్కటి పాట పాడి దేవుని నామని మహిమపరిచినటువంటి బాబురావుకి నా వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో ప్రయాసపడమని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయంలో ప్రయాసపడాలి అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మరి ప్రేమించడం అనేది అంత ప్రయాసతో కూడిన పని, ప్రేమించడం అంత కష్టమైన పని అంటే అవుననే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రేమించడం అనేది అందరికీ సాధ్యం కాదు. అందరినీ ప్రేమించడం అందరికీ సాధ్యం కాదు. రకరకాల మనుషులు ఉంటారు. మరి ఆ రకరకాల మనుషులు రకరకాల స్వభావాలు కలిగి ఉంటారు. అటువంటి వారిని ప్రేమించడం కొంతమందికి చేతగా. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయనది అగాపే ప్రేమ, షరతులతో కూడిన ప్రేమ కాదు, షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. మరి దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆయన పరలోకమయమను వదులుకొని మన కొరకు ఈ లోకానికి ఒక శిశువుగా ఒక పశువుల పాకలో జన్మించినాడు. దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. మరి దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే దేవుడు ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా ఆ విధంగా ప్రేమించగలం. దేవుని ప్రేమ మనలో లేకపోతే మనం ఎవరిని కూడా ప్రేమించలేం. సాటివారు
తోటివారు వారి యొక్క ప్రవర్తన మనకి నచ్చకపోవచ్చు, వారి వ్యవహార శైలి, వారు మాట్లాడే విధానం, వారు నడిచే విధానం కానీ, నవ్వే విధానం, చదివే విధానం, చూసే విధానం, చేసే విధానం, ఇవన్నీ కూడా మరి ఒక మనిషికి ఇంకొక మనిషికి సరిపోదు. పేదవాడిని ప్రేమించడం కష్టం, మరి అందరూ కూడా దేవుని చేతే సృష్టించబడ్డారు. మానవులందరూ దేవుని సృష్టి అయినా కానీ అందులో మళ్ళీ అంతస్తులు ఉన్నాయి, వేషభాషలు, వారు వస్త్రాలు ధరించుకునే విధానం. మరి భారతదేశాన్ని కనుక తీసుకున్నట్లయితే కుల వ్యవస్థ, ఒక మనిషి ఇంకొక మనిషికి తారసపడినప్పుడు, ఎదురైనప్పుడు, కలిసినప్పుడు మొట్టమొదటిగా వారికి వచ్చే ఆలోచన ఏంటంటే వీడు ఏ కులం, ఏ మతం, తక్కువ కులమా, అగ్రకులమా, బీసీయా, ఎస్సీయా, ఓసీయా, ఎస్టీయా. భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు, అనేక కులాలు, అందులో మళ్ళీ ఉపకులాలు. కాబట్టి కుల వ్యవస్థ అనేది పాతుకుపోయింది, వేలునుకొని ఉంది. వాడెంత డబ్బు గలవాడైనా కానీ, వాడెంత పెద్ద పదవి అలంకరించినా, మినిస్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఆయన కులమేంది? ప్రెసిడెంట్ అయినా, ప్రెసిడెంట్ అయితే నాకేంది, ఆయన కులమేంది అంటే ఆయనది తక్కువ కులం. తక్కువ కులమా అయితే మనం ఆయన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనతో కలిసి మనం భోజనం చేయాల్సిన అవసరం లేదు, ఆయనతో స్నేహం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కుల వ్యవస్థ అనేది పాతుకుపోయింది. కాబట్టి ప్రేమించడం అనేది చాలా కష్టం. అందుకనే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. కులాన్ని బట్టి ప్రేమ, మనోడే, మన కులస్తుడే, అయితే మనం ప్రేమిద్దాం. వాడు మన కులస్తుడు కాదు, వాడిది తక్కువ కులం అయితే వాడు డబ్బు బాగానే ఉంది కానీ కులం తక్కువ కాబట్టి వాడితో మనం స్నేహం చేయాల్సిన అవసరం లేదు, వాడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లు అప్పుడు కులాన్ని బట్టి ఓట్లు వేస్తారు. మరి అదే అమెరికా దేశంలో అయితే కలర్, వాడు నల్ల రంగు మనిషా, తెల్ల రంగు మనిషా. తెల్ల రంగుడు అయితే నల్ల రంగుని ద్వేషిస్తాడు. మరి అబ్రహాం లింకన్ గారు రాకముందు, ప్రెసిడెంట్గా రాకముందు అయితే ఈ నల్లగా ఉన్న వాళ్ళందరినీ కూడా గొలుసులతో కట్టేసి
ఇక వాళ్ళు మనుషులే కాదన్నట్టు వాని బానిసలుగా అమ్మేవాళ్ళు. ఇళ్ళకి తెచ్చుకొని బానిసలుగా వారి చేత పనులు చేయించుకునేవాళ్ళు. మరి ఆ రంగుని బట్టి మనిషిని ప్రేమించేది ఇప్పటికి కూడా అమెరికాలో ఉంది. అయితే కొంత తగ్గిందని అనుకోవచ్చు. మరి ఒబామా ప్రెసిడెంట్ అవ్వగలిగిండు. అంటే ఒబామా ప్రెసిడెంట్ అయినా కానీ ఆయన రంగు నల్ల రంగు కాబట్టి ఆయన్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానంలో మరి ప్రేమ లేనితనం అనేది మనం చూస్తాం. మరి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే అందరినీ ప్రేమించాలి. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సమరయుడని లేదు, అందరినీ ప్రేమించాలని ప్రభువారు మనకి సెలవిస్తున్నారు. మరి ఇక్కడ పౌలు ప్రేమ కలిగినట్టు ప్రయాసపడమని చెప్తున్నారు. వారు ఎటువంటి కులం వారైనా, తక్కువ కులం వారైనా, ఎక్కువ కులమైనా, డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా అందరినీ సృష్టించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రేమ కలిగినటానికి ప్రయాసపడుడి అన్నాడు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డని, యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, నేను విశ్వాసిని, నేను క్రీస్తుని వెంబడించేవాడిని, నేను క్రీస్తుని అనుసరించేవాడిని అనేటువంటి విశ్వాసుల్లో కూడా ఈ కులం అనేది ఒక అడ్డుబండగా ఉంది. నేను అగ్ర కులానికి చెందినవాడిని కాబట్టి మా అగ్ర కులానికి సంబంధించిన వారందరం మేము ఒక సెపరేట్ చర్చి పెట్టుకుంటాం. మేము రెడ్డీసం కాబట్టి మేము రెడ్డీస్ అందరం ఒక చర్చి పెట్టుకుంటాం. మేము చౌదరీసం కాబట్టి మేము చౌదరీస్కి ఒక చర్చి పెట్టుకుంటాం. మేము కమ్మోళం కాబట్టి కమ్మోళ్ళందరికీ ఒక చర్చి పెట్టుకుంటాం. ఇక బీసీల్లో మరి ఇక దళితులు, ఇక వాళ్ళలో కూడా మళ్ళీ రెండు రకాలు, వాళ్ళొక చర్చి వీళ్ళొక చర్చి. కాబట్టి ఏ చర్చిలో కూడా వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఏమంటారు, కానీ వేరే వాళ్ళు వస్తే వాళ్ళని మరి వాళ్ళని అభివృద్ధిలోనికి రానిరు. అంటే ప్రేమ అనేది ఎక్కడా లేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళలో కూడా ప్రేమ లేదు. కానీ విశ్వాసం అంటే మనము క్రీస్తుని కలిగిన మనము ఇటువంటివన్నీ కూడా లేకుండా ఉండాలి. ఇటువంటి అడ్డంకులైన లేకుండా మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. అందుకనే ప్రేమ కలిగి ఉండటం అనేది చాలా కష్టతరమైనది. ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడుడి అన్నాడు. కాబట్టి మొట్టమొదటి పాయింట్, మనము ప్రయాసపడదాం. దేనికోసం ప్రయాసపడదాం? ప్రేమించటానికి ప్రయాసపడదాం, ఒకరినొకరు ప్రేమించటానికి. మరి కుల వ్యవస్థే కాకుండా ఒకే కులంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ వేరే ఆటంకాలు ఉంటాయి. ఒకే కులం ఉన్నోడు మళ్ళీ వాడు పైకి రావటం ఇష్టం ఉండదు. ఒకే కులం ఉన్నవాడు మీద మళ్ళీ అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కుళ్ళు కుతంత్రాలు, ఓర్వలేనితనం.
కాబట్టి మన కులమోడే కదా అని అక్కడ వాళ్ళని వదిలేసేది కాదు. మన కులమైనా వాడు పైకి రావద్దు, వాని మనం ఎట్లయినా తొక్కేయాలి. కాబట్టి ఈ యొక్క అసూయ, ఓర్వలేనితనం, ద్వేషించడం, దూషించడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రేమ అనేది ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాం. ప్రభువా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరి కోసం రక్తం చిందించాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం ఆయన సమాధి నుంచి లేచిన మూడో దినాన ఆయన అందరి కోసం రాని ఉన్నాడు. కాబట్టి ప్రేమ కలిగినట్లకు మనం ప్రయాసపడదాం. మరి అదే వచనం, మొదటి వచనంలో రెండో భాగం చూసినట్టయితే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించు. ఆత్మ సంబంధమైన వరాలు కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైన వరాలు కలిగినటానికి ప్రయాసపడండి. స్వస్థతావరం, కృపావరాల్లో స్వస్థతావరం, ప్రవచన వరం, బోధించేవారం, ఉపదేశించేవారం, బుద్ధి చెప్పేవారం. కాబట్టి ఈ రకాల వరాలు ఉన్నాయి. మరి ఎటువంటి కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషం ఇట్లాంటివన్నీ లేకుండా ప్రేమించండి. మరి ఆత్మ సంబంధమైన వరాలు కలిగి ఉండండి అని మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటి పాయింట్ చూసినట్లయితే ప్రయాసపడాలన్నారు. దేనికోసం ప్రయాసపడాలంటే ప్రేమ కలిగినటకు ప్రయాసపడు. మరి చాలామంది మిగతా విషయాల్లో ప్రయాసపడేవారుగా ఉంటారు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుడి అంటే ఐశ్వర్యం పొందాలని ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. డబ్బు సంపాదించాలి, బాగా లక్షలు సంపాదించాలి, మరి మంచి ఇల్లు కట్టాలని ప్రయాసపడేవాళ్ళు, ఒక వాహనం కొనుక్కోవాలని ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. మంచి పేరు సంపాదించుకోవాలి, నేను గొప్పని అయిపోవాలి, పెద్ద పదవి సంపాదించుకోవాలి, మరి ఒక చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక ధనవంతుని పెళ్లి చేసుకోవాలి. ఈ రకంగా లోకంలో మరి అనేకమైన వాటి కోసం ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. అయితే వాక్యం ఏమో సెలవుస్తుందంటే అది గాలికై ప్రయాసపడినట్లే. మనం నీళ్లు పట్టుకోవడానికి కనుక ప్రయత్నిస్తే దోశలలో కొన్ని నీళ్ళు వస్తాయి, కొంచెం సేపు దోశలలో ఉంటాయి. కానీ గాలిని పట్టుకోవడానికి మనం కనుక ప్రయత్నిస్తే గాలి మన చేతిలో ఉండదు. లేదు నేను గాలిని ఎట్లయినా పట్టుకోవాల్సిందే అని పరిగెత్తి పరిగెత్తి పట్టుకొని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు జీవితకాలం వరకు నువ్వు ఆ గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడితే అది నీ చేతికి చిక్కదు. కాబట్టి మనుషులు పడే ప్రయాస అంతా కూడా ఈ ఆకాశం కింద ఉన్న మనుషులు, ఈ భూమి మీద ఉన్న మనుషులు పడే ప్రయాస అంతా కూడా గాలి కోసం ప్రయాసపడినట్టే. 1,00,000 రూపాయలు సంపాదించాలి అని ప్రయాసపడేవాడు ఉంటాడు, 1,00,00,000 రూపాయలు సంపాదించాలి అని 1,00,00,000 రూపాయలు ప్రయాసపడేవాడు ఉంటాడు. రాత్రి పగలు కష్టపడి పనిచేసు మరి ఎట్లయినా సరే 1,00,00,000 రూపాయలు సంపాదిస్తాడు. మరుసటి రోజు వాడు చచ్చిపోతాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? వాడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం?
ఒక ధనవంతుని పెళ్లి చేసుకోలేని ఒక ఆడపిల్ల కోరుకుంటుంది, ధనవంతుని పెళ్లి చేసుకుంటుంది. కానీ కొంతకాలంకే ఏమైపోతారు? ముసలితనం వచ్చేస్తుంది. పిల్లలేగా అంటారు, మనవలేగా అంటారు, మనవరాలుగా అంటారు, ముసలితనం వచ్చేది, చనిపోతారు. కాబట్టి ఏది చేసినా కానీ